బాధితులను పరామర్శించడం మర్చిపోయిన వైసీపీ అధినేత జగన్ జైల్లో ఉన్న నందిగాం సురేష్తో ములాఖాత్ అవడంపై గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అరెస్టైన వ్యక్తి స్వతంత్ర సమరయోధుడా అని అన్నారు. డ్రైన్ కు బ్యారేజ్ కి తేడా తెలియని వ్యక్తి జగన్ అంటూ విమర్శించారు. భవిష్యత్తులో జగన్ జైళ్లలో ఉన్న నాయకులను ప్రతిరోజు పరామర్శించేందుకు షెడ్యూల్ వేసుకోవాలన్నారు. వైసీపీ అక్రమ కట్టడాల వల్లే బుడమేరు పొంగి విజయవాడ మునిగిందని అన్నారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్. మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో పర్యటన చేశారు. నిన్నేదో రేపు గుంటూరు జిల్లా వస్తున్నారంటే అంటే నేనేదో పాపం ఈ జరిగినటువంటి ఈ వర్షాలకి నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరిశీలించడానికో పరామర్శించడానికో వస్తాను అనుకున్నాను నిన్న. ఎందుకంటే ఇదివరలా అంటే ముఖ్యమంత్రిగా స్థానంగా ఉన్నప్పుడు పాపం ముఖ్యమంత్రిగా ఆ జిల్లా వెళ్తున్నారు, ఈ జిల్లా వెళ్తున్నారని చెప్పేవాళ్ళు. కానీ ఆయన ఉండేది గుంటూరు జిల్లానే చెప్పారు కదా అంతకుముందు కూడా, గుంటూరు జిల్లానే. మరి గుంటూరు జిల్లాలోనే ఉంటూ మరి మర్చిపోయాము ముఖ్యమంత్రి అనుకుని ఉంటారు పాపం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా పర్యటన రాస్తే నేను ఆ పనిలో ఉన్నారు కదా, పాపం పంట పొలాలన్నీ పరిశీలించి రైతుల పక్షాన మాట్లాడటానికి వస్తున్నాడేమో అనుకున్నాను. వాస్తవంగా కట్ చేసి చూస్తే గుంటూరు జిల్లా జైలు దగ్గర గెలిచాడు. ఏడవపోతే పాపం అలవాటు లాగుతూ ఉన్నట్టుంది. ముఖ్యమంత్రి కాకముందు ఉన్నటువంటి తీపి జ్ఞాపకాలన్నీ అది ఇంకో రాష్ట్రం అయిపోయింది కదా, ఆ రాష్ట్రం వెళ్తానికి ఇబ్బంది పడి పాపం ఇక్కడికి వచ్చాను అనుకుంటాను. పరామర్శించడానికి వచ్చానంట. ఏమి స్వతంత్ర పోరాటం చేసి లోపలుంటే ఆయన పరామర్శించడానికి వచ్చాడినా? లేకపోతే ఏ ప్రజల పక్షాన ప్రజలకి ఉన్నటువంటి ఏదైనా సమస్యల కోసం రోడ్డెక్కి పోరాడితే ఏమన్నా ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టారా పరామర్శించడానికి రావడానికి? జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చి గుంటూరు టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ట్రాఫిక్ కష్టాలకు గురి చేసింది కాకుండా ఆయన వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయినట్టాడు. ఒక రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ కార్యకర్తలను పరామర్శించడం మేము విమర్శించాం, కానీ అక్కడ ఎవరైతే లోపల ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి 10 నిమిషాలు, బయటకు వచ్చిన తర్వాత